హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్. ఈ వీడియోలో మనము భావమర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ 18 తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అత్త దగ్గరికి వెళ్ళాను డ్రెస్ చూపిద్దామని. అత్త, మమ్మీ, పెద్దమ్మ, అక్క, సుషి ఉన్నారు. వాళ్ళ నలుగురు అక్కని రెడీ చేస్తున్నారు. కార్తిక్ వాళ్ళు తెచ్చిన శారీ, మిగతా ఐటమ్స్తో రూమ్లో. బావ టెర్రస్ పైకి వెళ్ళిపోతుంటే నేను చేయి పట్టుకుని వాళ్ళ రూమ్లోకి లాక్కొని వెళ్ళాను. అత్త, నా డ్రెస్ ఎలా ఉంది అన్నాను. చాలా బాగుంది అని చేతులతో దిష్టి తీసింది మా అత్త. మమ్మీ, ఎక్కడితే ఈ డ్రెస్ అంది. బావ కొన్నాడు అన్నాను. అబ్బో అన్నారు వాళ్ళందరూ ఒకేసారి. మీ ఇద్దరూ ఇలా తిరగకండి, కొన్ని కళ్ళు మండిపోతుంటాయి అంది పెద్దమ్మ. ఇంతలో నేను వెళ్తా అన్నాడు బావ. ఉండు అని పెద్దమ్మ కిచెన్లోకి వెళ్ళి సాల్ట్ తీసుకొచ్చి మా ఇద్దరికి దిష్టి తీసింది. ఒసే, మీరిద్దరు నన్ను కార్తిక్ని డామినేట్ చేయాలనే కదా ఇలా రెడీ అయ్యారు అంది కోపంగా అక్క. నవ్వుకున్నారు అందరూ. నేను దాన్ని వెక్కిరించాను. వాడు వెళ్ళిపోయాడు. వాడి వెనక మెర్సీ, వసంత ఆంటీ వెళ్ళిపోయారు. మామ అక్కను తీసుకురమ్మని అత్తకి కాల్ చేశాడు. అత్త గబగబా రెడీ చేసింది మా అక్కను. మేము అందరం తనని తీసుకెళ్ళాం. గెస్ట్లు అందరూ వచ్చేశారు మ్యాక్సిమం. కొంతమంది వస్తూ ఉన్నారు ఇంకా. అక్కని మమ్మీ, పెద్దమ్మ, అత్త తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. నేను, సుషి మా బ్యాచ్ దగ్గరికి వెళ్ళాము. నా ఐస్ క్లోజ్ చేశారు ఎవరో వెనక నుండి. నేను వెంటనే గెస్ చేసేసా. స్వీటీ అన్నాను. బాగానే గెస్ చేశావు అని నన్ను హక్ చేసుకుంది. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అంది స్వీటీ. థ్యాంక్స్, బావనే తీసుకొచ్చాడు అన్నాను స్మైల్ ఇస్తూ. నువ్వు నిజంగా చాలా లక్కీ అంది తను నన్ను. ఎప్పుడొచ్చావు అంటే జస్ట్ 5 minutes బ్యాక్ అంది స్వీటీ. ఏమని కవర్ చేశావు అన్నాను. రోహిత్ కవర్ చేశాడు. ఏమని కవర్ చేశాడు అని అడిగా. అభిషేక్ అంకుల్ కూతురు వైషు ఫేస్బుక్ ఫ్రెండ్ అంట, అదే ఇన్వైట్ చేసింది అని చెప్పాడు. నన్ను ఇరికించటంలో వాడు ఫస్ట్. వెతుక్కోకుండా నన్ను వాడేశాడు కవర్ చేయటానికి అనుకున్నాను. ఇంతలో పూజారి రామయ్య అంకుల్ స్టార్ట్ చేశాడు. మా గోల మాదే. నేను డ్రింక్స్ పట్టుకురావడానికి కిందికెళ్ళాను. నా వెనక సూర్య వచ్చాడు. హలో బ్యూటిఫుల్ అన్నాడు. సూర్య, ప్లీజ్ నాకు దూరంగా ఉండు. నీకు రోహిత్ గురించి తెలీదు. నువ్వు సిల్లీగా ఉన్న మేటర్ చాలా సీరియస్ అవుతుంది అన్నాను. అయితే నా ఇంటెన్షన్ ఏంటో నీకు తెలుసా అన్నాడు. కోపంగా చూశాను తనని. అరే, మంచి ఫ్రెండ్గా ఉందాం అన్నాడు. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాను ఫ్రిడ్జ్ డోర్ తీస్తూ. ఇంతలో మెర్సీ వచ్చింది అక్కడికి. నేను షాక్. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఇది ఈ ఇష్యూని ఏం అడ్వాంటేజ్ తీసుకుంటుందో అనుకున్నాను. ఏంటి సూర్య ఇక్కడున్నావు అంది. ఏం లేదు, తనకి హెల్ప్ చేద్దామని అన్నాడు. బాగా చెయ్యి, నాకు అదే కావాల్సింది అంది కన్నింగ్గా. షటప్ మెర్సీ అన్నాను నేను. నాకెందుకులే మీ గోల, కానీ ఏదో పార్సిల్ ఉందట రూమ్లో, పెద్దనాన్న తెమ్మన్నారు నిన్ను అంది. సరే అని వెళ్ళాను డ్రింక్స్ అక్కడ పెట్టి. పార్సిల్ తెచ్చేసరికి డ్రింక్స్ లేవు, వాళ్ళు లేరు. ఉష్, ఇది మారదు అనుకుని పైకి వెళ్ళాను. పైకి వెళ్ళేసరికి హషీం భయ్య, మా బావ రేజర్ ఫ్రెండ్ వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. అసలు వస్తాడు అనుకోలేదు. అయినా బావ గురించి వచ్చాడులే అనుకున్నా. హాయ్ భయ్యా, అసలు చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అన్నాను. మా రోహిత్ కోసం అన్నాడు స్మైల్ ఇస్తూ. ఎలా ఉన్నావు లేడీ రేసర్ అన్నాడు భయ్య. దాని ముఖం దానికి స్కూటీయే రాదు అన్నాడు విజయ్. కోపంగా చూశాను నేను. చూస్తూ ఉండు, స్కూటీ కాదు ఏకంగా రోహిత్ అనని కూడా రేసర్ చేసేస్తాడు అన్నాడు భయ్య వాడితో. అదొక్కటే తక్కువ దీనికి అన్నాడు విక్రమ్. నవ్వాడు తను. ఇంకా బావ తను సోది మొదలెట్టారు వాళ్ళు. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యింది. అక్క, కార్తిక్ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. నేను మా బావ పక్కన నుంచొని మాకు ఈ టైం ఎప్పుడొస్తుందో అనుకున్నాను. విజయ్ వెళ్ళి ఒకసారి స్పార్కిల్స్ బెలూన్ పేల్చాడు.
ఫోమ్ స్ప్రేలు వేయొద్దని డాడీ ముందే వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. నెక్స్ట్ కేక్ కట్ చేశారు అక్క, కార్తిక్. చాలా సూపర్బ్గా జరిగింది ఎంగేజ్మెంట్. మోస్ట్ హైలైట్ ఏంటంటే డెకరేషన్ థీమ్ చాలా బాగుంది. అందరూ అక్క వాళ్ళతో పిక్స్ దిగుతున్నారు. అలాగే డెకరేషన్ పిక్స్ కూడా తీసుకుంటున్నారు. మేం లాస్ట్లో వెళ్దామని అక్క వాళ్ళ దగ్గరికి మా బ్యాచ్ సెల్ఫీలు దిగుతున్నాం. అత్త మామ జాయిన్ అయ్యారు మాతో. సూర్య, మెర్సీ సెల్ఫీ దిగుతున్నారు. నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. వీళ్ళప్పుడే అంత క్లోజ్ అయ్యారా అని విజయ్తో అన్నాను. నీకెందుకు వాళ్ళ గురించి అన్నాడు వాడు. సూర్య నా దగ్గరికి వచ్చి వైషు ఒక సెల్ఫీ ప్లీజ్ అన్నాడు. నేను బావని పిలిచి సూర్యకి మనతో సెల్ఫీ కావాలంట అన్నాను. షూర్ అన్నాడు బావ. బావ సూర్యకి నాకి మధ్యలో నించున్నాడు. దెబ్బకి సూర్య ఫేస్ మాడిపోయింది. ఇంకా మేం అందరం మా అక్క కార్తిక్తో పిక్స్ దిగటానికి వెళ్ళాం. మా బ్యాచ్ అంతా దిగాం. వాళ్ళతో పాటు అత్త, మామ, సుషి, స్వీటీ కూడా దిగారు. వసంత ఆంటీ మెర్సీని గెంటింది మాతో పాటు పిక్స్ దిగమని. తర్వాత అందరూ కలిసి ఫుడ్ దగ్గరికి వెళ్ళాం. కార్తిక్ వాళ్ళ రిలేటివ్స్ ఒకటే నస మా బ్యాచ్ని చూసి. వీళ్ళకి అసలు పద్ధతి తెలియదేంటి, అమ్మాయిలు అబ్బాయిలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు అని. విజయ్ నేను విన్నాం ఆ మాటలు. బాబోయ్ వీళ్ళు ఈ గ్రహం నుంచి వచ్చారు అన్నాను విజయ్తో. పట్టించుకోకు కొంతమంది అంతే అన్నాడు వాడు. పాపం మన జాను ఎలా అడ్జస్ట్ అవుతుందో అన్నాను. అది ఆ టైపే కదా అన్నాడు స్మైల్ ఇస్తూ. వసంత ఆంటీ కూడా విన్నది వాళ్ళ మాటలు. నేను చూసా ఆవిడ వినటం. మా బ్యాచ్ అంతా తింటున్నాం. అత్త నా దగ్గర కూర్చుంది. సుషి కూడా ఉంది నా పక్కన. డ్రెస్ చాలా బాగుంది, ముద్దొస్తున్నావు అంది అత్త నాతో. కోల్గేట్ స్మైల్ ఇచ్చా నేను. అక్కడే కొంచెం దూరంలో ఉంది మెర్సీ. నేను లేచాను ఐస్ క్రీమ్ తేవటానికి. మాకు హ్యాండ్ వాష్ చేసుకుని తెస్తున్నాను. నా డ్రెస్ మీద డ్రింక్ పోసేసింది మెర్సీ. అయ్యో సారీ వైషు చూసుకోలేదు అంది. కావాలని పోసింది అని నాకు తెలుసు. విజయ్ బావ చూసేశారు. సరే అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే బావకి చాలా కోపం వచ్చింది. డ్రెస్ మార్చుకోపో అన్నాడు నన్ను. పర్లేదు వేసింది థమ్సపే, నాది బ్లాక్ డ్రెస్ కనిపించదు అన్నాను నవ్వుతూ. రేయ్ వాళ్ళు మారరా అన్నాడు విజయ్తో బావ. బై బర్త్ వచ్చింది ఎట్లా పోతుంది అన్నాడు విజయ్. ఇంతలో రాహుల్ అన్న వచ్చాడు. హే రాహుల్ అన్న అంటూ వెళ్ళి చేయి పట్టుకుని తీసుకొచ్చాను. ఏరా ఇప్పుడైందా ఖాళీ అన్నాడు బావ. సారీరా ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది చూసి వచ్చాను అన్నాడు రాహుల్. అసలు నువ్వు డాక్టర్వేనా అన్నాను నేను. ఏం డార్లింగ్ నన్ను అలానే పిలుస్తాడు, అంత డౌట్ వచ్చింది నా మీద అన్నాడు రాహుల్. మరి నాతో చిన్నదే గాయం అంటావా, పైగా చెత్త ఆయింట్మెంట్ ఇస్తావా అన్నాను కోపంగా. పెద్దదని చెప్తే నువ్వు నిద్రపోవు, మమ్మల్ని నిద్రపోనివ్వు కదా నువ్వు, అందుకే అలా అన్నాను. నా జెల్ అంటావా, నువ్వు రాసి 2 రోజులు అవ్వలేదు అప్పుడే తగ్గిపోద్దా అన్నాడు రాహుల్. చెప్పు సోది అలాగే అన్నాను. నవ్వారు వాళ్ళు. ఉండు అన్న నీకు ఫుడ్ పట్టుకొస్తా అని వెళ్ళాను నేను. నేను పట్టుకొచ్చేసరికి రాహుల్ అన్న బావతో ప్లీజ్ రోహిత్ ఒక్క మ్యాచ్ అంటున్నాడు బావతో. బావ వద్దురా నా లెగ్ ఇంకా సెట్ అవ్వలేదు అన్నాడు రాహుల్తో. నేను ఇదిగో అని ప్లేట్ ఇచ్చాను రాహుల్ అన్నకు. నువ్వు చెప్పు వైషు అన్నాడు రాహుల్. ఏంటన్నాను. ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకుందాం అంటున్నాను, రేపు రానంటున్నాడు వీడు అన్నాడు రాహుల్ అన్న. అసలు మీరు ఫ్రెండ్సేనా? విజయ్ గాడేమో వచ్చిన వెంటనే రేజ్ అన్నాడు, నువ్వు ఫుట్బాల్ అంటావు. అసలు వాడిని నాతో ఉండనివ్వరా అన్నాను బావని హక్ చేసుకుంటూ. రేపు ఒక్కరోజేనే అన్నాడు విజయ్ మధ్యలో వచ్చేసి. నువ్వు కూడానా, వీడి దెబ్బలు తగ్గనివ్వండి రా కొంచెం అన్నాను. అదే తగ్గుద్దిలే, రేపు పవర్ఫుల్ జెల్ రాస్తాను అన్నాడు రాహుల్. నీ ఫేసు అన్నాను తనతో. రాహుల్ ఇంకా బాగా బలవంతం చేస్తే బావ ఒప్పుకున్నాడు. రాహుల్ తినేశాక ఫొటోస్ దిగుదాం రండి అంటే వెళ్ళాం మళ్ళీ. ఈసారి రాహుల్ అన్నతో మొత్తం బ్యాచ్ దిగాం. మేము వెళ్ళిపోతుంటే కార్తిక్ బావ అక్క నన్ను బావని పిలిచారు. మేము 4 మెంబర్స్ దిగాం సెపరేట్గా.
ఇంకా నడుస్తూ కొంచెం ఎమోషనల్ అయ్యాను నేను. ఇంకా అక్క వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా! ఇంకా నేను ఎవరిని కొట్టాలి? ఎవరితో ఆడుకోవాలి? ఇప్పుడు తన ప్రపంచం వేరు అన్నాను బావతో. పిచ్చి ఫెలో ఎందుకంత బాధపడుతున్నావు? ఢిల్లీ, అమెరికా అంత దూరంలో లేదు. ఫ్లైట్‌లో అయితే జస్ట్ 1 ఆర్ 2 అవర్స్ అంతేగా అన్నాడు నన్ను కన్సోల్ చేస్తూ. అది వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోతావు. నేను ఎలా ఉండాలి? నేను ఉండలేను అంటూ ఏడ్చేశా వాడిని పట్టుకొని. వైషూ నా వైపు చూడు. నేను విజయ్‌కి చెప్తాను రోజు రమ్మని, నీతో ఆడుకోమని. అండ్ నేను రోజు వీడియో కాల్ చేస్తాను కదా అన్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు నా వల్ల కాదు అన్నాను నేను. పోనీ నాతో యూఎస్ వచ్చేస్తావా అన్నాడు. ఊహూ బీటెక్ కంప్లీట్ చేయాలి కదా అన్నాను. ఇంతలో రాహుల్, విజయ్ వచ్చారు. ఏంట్రా ఇది ఇలా ఏడుస్తుంది అన్నాడు విజయ్. చెప్పాడు బావ. ఒసేయ్ ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఇంకా బోల్డంత టైం ఉంది. ఇప్పుడే అందరినీ అప్సెట్ చేయటం అవసరమా అని నన్ను హక్ చేసుకొని నాతో చెవిలో సైలెంట్గా చెప్పాడు. బావ బాధపడతాడు, కళ్ళు తుడుచుకో, నార్మల్ అవ్వు అని. వెంటనే నేను కళ్ళు తుడుచుకొని నవ్వేశాను. "ఒరేయ్ విజయ్, ఏ మంత్రమేశావురా" అన్నాడు రాహుల్. "ఏం లేదన్నా, రోజు వచ్చి గంట దీని చేత్తో దెబ్బలు తింటాను అన్నాను" అన్నాడు. "రాక్షసి" అన్నాడు రాహుల్. విజయ్‌ని, నన్ను డాడీ కిందికి రమ్మని పిలిచారు. వెళ్ళాం ఇద్దరం. రూమ్‌లోకి తీసుకెళ్ళి, "ఒరేయ్ మీరందరూ కొంచెం కుదురుగా ఉండండిరా. జానీ పెళ్లి అయ్యే వరకు. మాకు తెలుసు మీరందరూ క్లోజ్ అని. కానీ వచ్చిన కార్తీక్ ఫ్యామిలీకి తెలీదు కదా మీరు ఎలా ఉంటారో. కొందరు వాళ్ళు ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. మీరందరూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటే వాళ్ళు అదోలా మాట్లాడుకుంటున్నారు. వైషు, నువ్వు రోహిత్‌తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వాళ్ళ ముందు. ఎంత పెళ్లి చేసుకునే వాళ్ళైనా వాళ్ళ ముందు కొంచెం మర్యాదగా బిహేవ్ చేయండి. నాకు ఇలా చెప్పడం బాధగా ఉన్నా తప్పట్లేదు. మీరు నా పిల్లలు కాబట్టి చెప్తున్నా. వాళ్ళకి చెప్పలేను కదా! అయినా మన జాను కోసం మరి తప్పదు అన్నారు. నేనేదో మాట్లాడబోతుంటే విజయ్ నన్ను ఆపి, "సరే బాబాయ్, మేం కేర్‌ఫుల్‌గా ఉంటాం" అన్నాడు. డాడీ వెళ్ళిపోయారు. "ఎందుకురా నన్ను ఆపావు? అంతా వసంత ఆంటీ వల్లే. తను అప్పుడే డాడీకి మన మీద చెప్పేసింది" అన్నాను. నాకర్థమైంది. కానీ బాబాయ్ తనని ఏమీ అనడు మనం చెప్పినా. "సరే మనం కొంచెం డీసెంట్‌గా ఉందాం తప్పదు కదా" అన్నాడు. ఛీ! ఏంట్రా ఈ లైఫ్ నాకు చిరాకొస్తుంది అన్నాను. "అంతా నార్మల్ వెళ్తే ఇంకేంటి లైఫు. పద వెళ్దాం, స్వీటీని డ్రాప్ చేయాలి" అన్నాడు. వెళ్ళాం ఇద్దరం పైకి. బావ, రాహుల్ మాట్లాడుకుంటున్నారు. నేను స్వీటీకి థాంక్స్ చెప్పాను. తనే చెప్పింది థాంక్స్. "నన్ను కష్టపడి మీరందరూ కవర్ చేశారు. మంచిగా ఎంజాయ్ చేశాను" అంది స్వీటీ. "సరే బాయ్" అని చెప్పాను. తను మా అందరికీ బాయ్ చెప్పింది. విజయ్ స్వీటీని దించటానికి వెళ్ళాడు. సుషి, అత్త, పెద్దమ్మ మాట్లాడుకుంటుంటే నేను అత్తని పక్కకు తీసుకెళ్ళి డాడీ చెప్పింది మార్నింగ్ స్టేషన్‌లో జరిగింది చెప్పేసి ఏడ్చేశాను. మా అత్త, "మీ డాడీ అంతే, అలాగే అంటాడు" అని నన్ను కన్సోల్ చేసింది. "సరే సూర్యకి దూరంగా ఉండు. రోహిత్‌కి తెలిస్తే చాలా పెంట చేస్తాడు" అంది అత్త. "వాడే నా వెనక వస్తున్నాడు అత్త. పైగా మెర్సీ వాడు చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారో అని భయంగా ఉంది" అన్నాను. "ఏం వర్రీ కాకు. నేను, విజయ్, విక్రమ్ అన్నీ చూస్తున్నాం. ఇంకా ఏడుపు మానే. రోహిత్ చూస్తే ఇప్పుడు గొడవ చేస్తాడు" అని కళ్ళు తుడిచింది. మామ వచ్చాడు. తనకి చెప్పింది అత్త. మామ నన్ను హగ్ చేసుకొని, "వాళ్ళు ఏమైనా చేస్తే నేను వాళ్ళని చంపేస్తా" అన్నాడు. "థాంక్స్ మామ" అని నవ్వాను నేను. ఫంక్షన్ కంప్లీట్ అయింది. అయ్యేసరికి 2 అయ్యింది. కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోయారు. సూర్యకి మెర్సీ వెళ్ళి బాయ్ చెప్పింది పైనుండి. సూర్యగాడు దీన్ని పడేసినట్టున్నాడు. కానీ ఇది రోహిత్‌కి ట్రై చేస్తుంది కదా! ఏమోలే మనకెందుకు. దేవుడా, నా బావ నాకు దూరం చేయకు చాలు అనుకున్నా నేను. గెస్ట్‌లందరూ వెళ్ళిపోయారు. మేము అన్నీ సర్దుకున్నాం. ఇంట్లో వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోయారు. బావ అక్కడే కూర్చున్నాడు. "ఏమైంది" అంటే, "మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను కదా, లెగ్ పెయిన్ వస్తుంది" అన్నాడు. చివరగా డెకరేషన్ లైటింగ్‌లో మళ్ళీ లాస్ట్ పిక్ మా బ్యాచ్ అంతా దిగాము. విజయ్ మా అందరికీ ఐస్ క్రీమ్ తెచ్చాడు. అందరం కూర్చున్నాం. విక్రమ్, విజయ్, సుషి, నేను, బావ. "ఇక్కడే పడుకుందాంరా" అన్నాడు విజయ్. "ఎందుకు" అన్నాడు విక్రమ్. "సరదాగా" అన్నాడు విజయ్. బావ, నేను ఒకే ఐస్ క్రీమ్ తింటున్నాం. నేను పెడుతున్నాను మా బావకి. అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం జోక్స్ వేసుకుంటూ. ఇంతలో మెర్సీ వచ్చింది అక్కడికి. "మీరు ఇక్కడున్నారా? పెద్దనాన్న మిమ్మల్ని పిలుస్తున్నారు" అంది.
మేము వస్తాం కాసేపట్లో అన్నాను. మిగతా వాళ్ళు దానితో మాట్లాడారు. రండి త్వరగా అంది. ఇంకా విజయ్ ఆపుకోలేక నువ్వెళ్ళు మేము వస్తాం అని కొంచెం గట్టిగానే అన్నాడు. వెళ్ళిపోయింది అది మొహం మార్చుకొని. మొత్తం మూడ్ అప్సెట్ చేయటానికే ఈ ఇద్దరు చాలు అన్నాడు విక్రమ్. రండి డ్రెస్సులు చేంజ్ చేసుకొని వద్దాం అన్నాడు విజయ్. మీరు వెళ్ళిరండి మేము వస్తాం అన్నాడు బావ. సరే అని వెళ్ళారు వాళ్ళందరూ. వాళ్ళు వెళ్ళాక నీ ఐస్ ఎందుకు రెడ్గా ఉన్నాయి అన్నాడు బావ దగ్గరికి లాక్కుంటూ. ఏం లేదు ఇందాక ఎమోషనల్ అయ్యానుగా దానికే అన్నాను. నీ ఒళ్ళు కాలిపోతుంది చాలా ఫీవర్ వచ్చేసింది పద రాహుల్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. అబ్బా ఏం కాదు బావా నిన్నట్టుంచి ఫీవరిష్గా ఉంది కదా పైగా బోల్డ్ ఐస్ క్రీమ్లు సూప్స్ తినేసా సో అలా ఉంది అన్నాను. రేపుకి నార్మల్ అవ్వకపోతే రాహుల్ దగ్గరికి గ్యారంటీ అన్నాడు. సరే చూద్దాం అన్నాను నేను. సరే ఇంకేంటి మాట్లాడలేదు టైం లేదు అంటున్నావు. నాకు ఇప్పుడు చెప్పు నైట్ అంతా మాట్లాడుకుందాం అన్నాను. బాబు అంత ఓపిక నాకు లేదు. అసలు సరిగ్గా నిద్రపోయి చాలా రోజులైంది. ఆ! అంటూ నీలో చాలా చేంజ్ వచ్చింది. అసలు ఇలా ఉంటావు నాతో అనుకోలేదు యూఎస్ నుంచి వచ్చే ముందు. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావు కదూ నాతో అన్నాడు. ఉంటా కానీ అసలు ఏం చేంజ్ నాలో అన్నాను. దగ్గరికి లాక్కుంటూ నన్ను. నా మీద చాలా ప్రేమ వచ్చింది. నా కోసం రేసుకొచ్చావు. డేంజర్ అని తెలిసినా నా కోసం రిస్క్ తీసుకున్నావు మొన్న ఫైట్‌లో. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇవన్నీ చేస్తావని. ఒకప్పుడు నన్ను కనీసం దగ్గరికి కూడా రానిచ్చేదానివి కావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిన్ను వదిలి వెళ్ళాలని లేదు వైషూ. పిచ్చెక్కించావు నీ యాటిట్యూడ్‌తో అన్నాడు మా బావ. నువ్వేనా ఇలా మాట్లాడింది? ఇప్పుడు బ్లూటూత్ ఏం లేదు కదా నీ ఇయర్‌లో అన్నాను వెతుకుతూ. ఆపు వైషూ ఫీలింగ్స్ ఎవడో అందిస్తే రావు అవి ఫీల్ అవ్వాలి అన్నాడు. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు చాలా కొత్తగా ఉంది బావా అసలు నువ్వేనా? నీతో ఉంటేనే కొత్తగా అనిపిస్తుంది నాకు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను అని అంటూ హాలీవుడ్ కిస్ ఇచ్చాడు. నేను ప్రేమగా వాడి షోల్డర్ మీద వాలిపోయాను అయ్యాక. నిన్ను చాలా మిస్ అవుతున్నాను బావా అన్నాను. నేను కూడా అన్నాడు. ఇంతలో నాకు మెసేజ్ వచ్చింది విజయ్ నుండి. పక్కకు లేచి చూశాను. వైషు విక్రమ్ పైకి వస్తున్నాడు. నువ్వు కిందికి రా వసంత ఆంటీ గొడవ చేస్తుంది. రోహిత్‌కి చెప్పకు మెసేజ్ డిలీట్ చెయ్యి అని ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.